ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే ఈరోజు వచ్చేసి నా రూమ్ టూర్ చూపించబోతున్నాను. నా రూమ్ టూర్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. అయితే రూమ్ చూసేయండి. అయితే ఇక్కడ నేను రూమ్ బయట వచ్చేసి ఇక్కడ చెట్లు పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి తులసి చెట్టు అనమాట. ఇది ఈ పక్కన ఉన్నది సపోటా చెట్టు. దీన్ని కాయలు అవుతున్నాయి కానీ చిన్న చిన్నగా అయ్యి రాలిపోతున్నాయి అనమాట, కనిపిస్తున్నాయి కదా. ఇది చాలా పెద్దగా అయింది, దీనికి ఒక పెద్ద కుండి వేసి పెంచాలన్నమాట. ఇటు పక్కన మల్లె చెట్టు వచ్చేసి ఇది చాలా పూలు పూస్తుంది అనమాట. కానీ ఇప్పుడు పూయట్లేదు, ఎందుకంటే ఏమో తెలియదు నాకైతే. ఇది మండలాన్ని నరికేసి మళ్ళీ ఏమన్నా చేస్తే పూలు రావచ్చు. పక్కన అయితే ఒక గులాబీ చెట్టు పెట్టాను అనమాట. చూసారా, ఇది ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది అనమాట. ఈ గులాబీ చెట్టు చాలా బాగుంటుంది అనమాట. ఈ పూలు వచ్చేసి ఇటు పక్కన వచ్చేసి నేను ఇంకోటి కొబ్బరి చెట్టు పెట్టాను అనమాట. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో బుక్ చేశాను. ఈ కొబ్బరి చెట్టు ఇది వచ్చేసి నాకు 30-40 రూపీస్ ఎంతనో పడింది అనమాట. కానీ చాలా పెద్దగా అయింది, కానీ నేనే కొమ్మలు పెద్దగా అయింది చెప్పి నరికేసాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో బయట. నేను ఇలా బయట డెకరేషన్ కోసం ఇది బుక్ చేశాను అనమాట. అయితే ఇంట్లోకి వెళ్దాం పదండి. వెల్కమ్ టు మై రూమ్ అనమాట. సో లోపలికి ఎలా ఉందని చూపిస్తాను. లోపలికి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ సెక్షన్ చూపిస్తున్నాను. చూడండి, కిచెన్లో వచ్చేసి ఇది సింక్ తెలుసు కదా, అందరికీ తెలిసిందే. ఇది జస్ట్ నేను నా రూమ్లో ఉన్న చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏదైతే ఉందో ఈ కిచెన్ సెక్షన్ కోసం నేను ఈ వాల్పేపర్ అనేది బుక్ చేశాను అనమాట ఆన్లైన్లో. ఈ కిచెన్ సెక్షన్ మనకు కనిపిస్తుంది కదా, ఇలా మనం స్టిక్కర్ ఏదన్నా అతికిస్తే బాగుంటుందని చెప్పి ఇలా నేను కిచెన్ సెక్షన్లో ఈ స్టిక్కర్ అతికించాను. ఇక్కడ పాల డబ్బాలు అనేవి కడిగి పెట్టాను అనమాట, పాలవాడు వస్తే తీయాలి. ఈ కిచెన్ సెక్షన్ ఈ స్టిక్కర్ వచ్చేసి నేను ఆన్లైన్లో బుక్ చేసి అతికించాను. బాగుందా ఫ్రెండ్స్? ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఇది నచ్చింది. సో నేను 200 ఎంతో అయిందనమాట ఇది బుక్ చేసుకోవడానికి. ఇక్కడ బుక్ చేశాను అనమాట. బాగా అనిపిస్తుందా మీకు ఇది? ఇక్కడ వచ్చేసి ఇంకా వండుకోవడానికి స్టవ్, కింద సిలిండరు, ఇటు పక్కన వచ్చేసి ఇంకా కింద నేను వాడే సోప్స్, కింద జాడు కట్ట ఇలా పెట్టుకున్నాను అనమాట. అయితే నేను ఈరోజు ఏమనుకున్నానో చూడలేదు కదా, ఒకసారి ఏమనుకున్నాను చూడండి. ఈరోజు వచ్చేసి నేను రైస్ చేసుకున్నాను. మధ్యాహ్నం టైం కదా, రైస్ వండుకున్నాను. అలాగే టమాటా ఎగ్ కర్రీ చేసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ తినేసాను, కొంచెం ఉందనమాట. ఇది మళ్ళీ నైట్కి సరిపోతుంది అనుకుంటా. దీని పక్కన వచ్చేసి నేను వాడే సామాన్లు అనమాట. ఆయిల్ డబ్బా, దొడ్డుప్పు, సన్నప్పు, కారం, పసుపు, షుగరు, ఆవాలు, జీలకర్ర, మసాలా దినుసులు. ఈ వెనకాల వచ్చేసి కారం పొడి అనమాట. ఇది మా అమ్మ ఇచ్చిన కారం పొడి అది. ఇక్కడ వచ్చేసి ప్లేట్స్ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మిక్సీ గిన్నెలు చూస్తున్నారు కదా ఎంత నీట్గా పెట్టుకున్నాను. మీకు నీట్గా అనిపిస్తుందో ఒకసారి చూడండి. ఇటు పక్కన వచ్చేసి గ్లాసులు, స్పూన్స్, కింద వచ్చేసి ఇంకా పక్కడు కానీ అది మసాలా దంచేది కానీ చిన్న చిన్న గిన్నెలకు వాటి మూతలు, వాటి బౌల్స్, ఏదైనా మనం కడిగితే వాటర్ పోవడానికి ఆ గిన్నె, చాయ్ స్పాన్ అలా. కింద వచ్చేసి ఇలా సామాన్, షాంపూలు కానీ, సబ్బులు కానీ, సర్ఫ్ కానీ, ఇలా ఎక్స్ట్రా ఉన్న ఐటమ్స్ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇటు పక్కన కుక్కర్లు ఇవి ఒక్కోటి 2 లీటర్, 3 లీటర్, 5 లీటర్ అయినా దీంట్లో కొన్ని ఖరాబ్ అయినాయి. ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే ఇలా పెట్టేశాను అనమాట. కింద వచ్చేసి రైస్, వాటర్ డబ్బా ఈ సెక్షన్. అయితే ఇప్పుడు ఒకటి చూపించబోతున్నాను, నా పూజ గది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రైడే నేను పూజ చేసుకుంటాను అనమాట. లక్ష్మీదేవి, శివుడు, పార్వతి, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, ఆంజనేయ స్వామి, ఇలా ప్రతి ఫ్రైడే నేను పూజ చేసుకుంటాను అనమాట వీళ్ళందరికీ. ఇక్కడ ఈ స్టాండ్ వచ్చేసి నేను ఇంతకుముందు వాడేది, దీని లైట్ లేదు కాబట్టి ఎప్పుడో ఒకసారి వాడుతున్నాను అనమాట ఈ స్టాండ్. ఇప్పుడు నా బట్టల సెక్షన్లో వచ్చేసి ఇవి. నాకు బట్టలు అంటే ఏం ఎక్కువ లేవండి, ఉన్న కొన్ని అనమాట. ప్యాంట్లు, ఇక్కడ బనియన్స్, ఇక్కడ షర్ట్స్, కింద వచ్చేసి ఇంకా నా షార్ట్స్, డ్రాయర్స్ ఇవి పెట్టుకున్నాను అనమాట. ఈ కింద వచ్చేసి మామూలు ఖాళీ అండి. ఇది వచ్చేసి ఏంటంటే బ్లాంకెట్స్ అనమాట, బెడ్షీట్స్ ఎక్స్ట్రా, ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఉతికేసుకొని మార్చుకుంటాం కదా, అవి అనమాట. సో ఈ సెక్షన్లో వచ్చేసి నేను ఎక్స్ట్రా పెన్స్ కానీ, ఏదైనా చిల్లర కానీ, లాక్ కానీ, మా పెన్స్ కానీ, మార్కర్స్ కానీ ఇలా కొన్ని పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను వాడే పర్ఫ్యూమ్ బాటిల్స్ అండి ఇవన్నీ. బాడీ లోషన్, ఆల్మండ్ ఆయిల్, పెట్టుకునే కుంకుమ, కొబ్బరి నూనె, పౌడర్ డబ్బా, ఇవి ఈ సెక్షన్లో ఇక్కడ పెట్టుకున్నా. దీంట్లో వచ్చి నా ఎక్స్ట్రా సామాన్ ఏవైతే లగేజ్ ఉన్నాయో ఇవన్నీ ఇలా పైన పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా. అయితే నేను ఇక్కడ రెడీ అయ్యేదన్నమాట. చూస్తున్నారు కదా నన్ను. ఈ మిర్రర్ నేను రెడీ అయ్యే సెక్షన్ అనమాట. ఈ మిర్రర్ వచ్చేసి నేను మా షాప్లో తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా బ్రష్, పేస్ట్ ఇలా పెట్టేసుకున్నాను అనమాట.
దీని తర్వాత రీసెంట్గా నా బర్త్డే ఉండే అనమాట. బర్త్డేలో వచ్చేసి ఈ స్టిక్కర్ అనేది అతికించాను అనమాట రూమ్లో. దాని తర్వాత ఇలా గిఫ్ట్లు వచ్చాయన్నమాట. ఇది కానీ ఇక్కడ చంటిగాడు కానీ ఇలా పెట్టేసుకున్నాను అనమాట డెకరేషన్ కోసం. చాలా బాగుంటుంది కదా, డాల్స్ ఉంటే చాలా బాగుంటుంది అనిపించి ఇవి డెకరేషన్గా ఇలా పెట్టేసాను అనమాట. ఇది నా ఫ్రిడ్జ్ అండి. ఇది ఫ్రిడ్జ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఫ్రిడ్జ్లో అయితే ఏమీ లేవండి, మొత్తం ఖాళీగా ఉంది. ఎందుకంటే ఈ సమ్మర్లో అయితే దాన్ని జ్యూసెస్ అవన్నీ పెట్టుకోవడానికి వస్తుంది. మామూలుగా అయితే పాలు కానీ, చట్నీ డబ్బా, కారం, మసాలా చిన్న చిన్నవి, నెయ్యి, బెల్లం, చిన్నవి మనకు ఏదైతే ఖరాబ్ అవుతాయి బయట అనుకుంటే అవి లోపల పెట్టేసుకున్నాను అనమాట. ఏం వస్తువులు ఎక్కువ లేవు అనమాట ఫ్రిడ్జ్లో. చూసారు కదా, నా ఫ్రిడ్జ్ బ్లూ కలర్లో ఉంటుందన్నమాట. ఇది ఎలా అనిపించిందో ఒకసారి చూడండి. నా ఫ్రిడ్జ్ బాగా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నా బెడ్ పక్కన వచ్చేసి పూలకుండి ఇలా పెట్టాను. దాని పక్కన టేబుల్ వచ్చేసి, ఈ టేబుల్కి వచ్చేసి ట్యాబ్. ఇది నా దగ్గర టీవీ అయితే లేదు, ఈ ట్యాబ్లోనే నేను సినిమాలు చూస్తాను అనమాట. ఇప్పుడన్నా వాటర్ తాగాలనుకుంటే వాటర్ ఇలా సైడ్కి పెట్టేసుకుంటాను అనమాట. పైన వచ్చేసి ఏసీ అండి. ఈ ఏసీ అయితే ఓన్లీ నేను సమ్మర్లోనే వాడతాను, మిగతా టైంలో వాడాలంటే నాకు అసలు వాడబుద్ధి కాదనమాట. రాధాకృష్ణ చూస్తున్నారు కదా, ఇటు పక్కనే వచ్చేసి బుద్ధుని విగ్రహం, ఇలా బుద్ధుని ఫొటోస్ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇటు పక్కన వచ్చేసి వైఫై అనమాట, జియో వైఫై. ఓవరాల్గా నా బెడ్ వచ్చేసి ఇదండి. చూస్తున్నారు కదా, వీడొక బంటిగాడు అనమాట. వీడు నా ఫ్రెండ్ అనమాట. ఓవరాల్గా ఇది నా బెడ్ ఫ్రెండ్స్. ఇది బంటిగాడు, నేను, అంతే. నా రూమ్లో వచ్చేసి ఇంకెవరు లేరనమాట. చూస్తున్నారు కదా, నా బెడ్ ఇది. అయితే ఇక్కడ మనం వాడటానికి ఇప్పుడు ఫ్యాన్ కావాలి కాబట్టి ఇక్కడ నేను ఫ్యాన్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఫ్యాన్ ఇక్కడ పెట్టుకున్నా. తర్వాత పూలకుండి ఇది మా షాప్లో అక్కడిక్కడ వేస్తే ఇంకా సర్లే రూమ్లో ఉంటే బాగుంటున్నా, పూలకుండి ఇలా పెట్టేసుకున్నా. కింద నా చెప్పులు, షూస్ అవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఓవరాల్గా వచ్చేసి అయితే నా రూమ్ ఇది ఫ్రెండ్స్. నా రూమ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి, తెలుసుకోవాలండి. సో మీ అందరి కోసమే నా హోమ్ టూర్ అనమాట. నా హోమ్ టూర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.